నయీం కేసులో సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. నల్గొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్లను 3 గంటల పాటు ప్రశ్నించింది సిట్. ప్రధానంగా గ్యాంగ్స్టర్తో లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. ఇక పూర్తి సమాచారాన్ని మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, నయీం కేసులో నల్గొండ జిల్లా టీఆర్ఎస్ నేత చింతల విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? మొత్తానికి నయీం కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కేవలము విచారణ మాత్రమే కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా రాజకీయ పార్టీలకు సంబంధించి టీఆర్ఎస్ నాయకుడు, భువనగిరికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్లు నిన్న దాదాపు 3 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అవసరమైతే మరొకసారి కూడా విచారణకు పిలుస్తాం. ఎందుకంటే నయీం కేసుకు సంబంధించి నయీంతో ఈయన అనేక సార్లు లావాదేవీలు జరిపాడు. అనేక అంశాల్లో స్పష్టత ఉంది. అనేక కేసుల్లో కూడా బాధితులు ముందుకొచ్చినందున నేను విచారించాము. నల్గొండ పోలీసులు నిన్న 3 గంటల పాటు కూడా ప్రశ్నించినట్టు తెలిపారు. ఇంకా అనేక కీలక అంశాలు కూడా ఈ నుంచి రాబట్టినట్టు కూడా తెలిపారు. అయితే తనకు తెలియదని సమాధానం చెప్పిన సందర్భంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా సిట్ అధికారులు ఆయన ముందుంచడంతో చెప్పక తప్పనటువంటి పరిస్థితి. మొత్తానికి ఇప్పటి వరకు అయితే 155 కేసులకు 95 మందిని అరెస్టు చేశారు. 8 మంది స్వతహాగా లొంగిపోయారు. 195 మందిని పీటీ వారెంట్ పైన పీటీ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి. ఇంకా 72 మందిని అదుపులోకి తీసుకొని నయీంతో ఉన్న సత్సంబంధాల పైన ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. ఇక రేపటి నుంచి కూడా ఇంకా మిగతా ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులకు నోటీసులు ఇవ్వడము, తర్వాత వారిని 3 గంటల పాటు వారిని విచారించే దిశగా సిట్ అధికారులు అడుగులేస్తున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు చింతల వెంకటేశ్వర్లను నిన్న 3 గంటల పాటు విచారించారు. అవసరమైతే మరొకసారి విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా ఆయనకు సిట్ అధికారులు సూచించారు. థ్యాంక్ యూ సందీప్.